హలో గైస్, మనకి ఐఎస్పిఎల్ నుంచి ఒక అప్డేట్ వచ్చిందనమాట. సో అది అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు. అయితే ఇదిగోండి, ఇప్పుడు నేను పొలంలో అయితే ఉన్నాను ప్రజెంట్. సో చూస్తున్నారు కదా, ఇది కాటన్ వేసాం అనమాట. సో చూస్తున్నారు కదా వెనకమాల. సో ఇది మొత్తం 2 months అయినట్టుంది వేసి కూడా. సో అయితే ఇంకా మనం మ్యాటర్లోకి అయితే వెళ్దాం. అదేంటంటే మనకి ఐఎస్పిఎల్ నుంచి ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే మనకి లాస్ట్ టైం ఐఎస్పిఎల్ సీజన్ 1కి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వాళ్ళు మళ్ళీ సీజన్ 2కి ఎటువంటి మనీ పే చేయకుండా వెళ్ళొచ్చు అని చెప్పాం కదా. సో అయితే దానికి వాళ్ళు ఒక కండిషన్ పెట్టారనమాట. అదేంటంటే లాస్ట్ టైం ఎవరైతే ఐఎస్పిఎల్ సీజన్ 1కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో సో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ అంటే సీజన్ 2కి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. కానీ ఒక రూల్ ఏంటంటే మీరు వాళ్ళు బ్యాట్ అలాగే ఫ్యామిలీ కార్డు పంపిస్తారనమాట మీకు. సో అయితే ఆ ఫ్యామిలీ కార్డు దాని తర్వాత ఆ బ్యాట్ కనుక మీకు వస్తే మాత్రమే అప్పుడు మీరు సీజన్ 2కి అయితే డైరెక్ట్గా ట్రయల్స్కి అటెండ్ అవ్వచ్చు. లేదంటే మీరు అటెండ్ అవ్వడానికి ఉండదు, మళ్ళీ 1100 పెట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే. సో కాబట్టి అలాగా జరగకూడదు అంటే మీరు ఇప్పుడైనా ఇంకొక 15 days వాళ్ళు టైం ఇచ్చారు. సో దానికి అప్లై చేసుకోండి. ఇప్పుడు వెళ్ళి ఐఎస్పిఎల్ సైట్లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఐఎస్పిఎల్ సైట్లోకి వెళ్ళిపోయి దాంట్లో మీరు అప్లై చేసుకొని దాని తర్వాత ఫామ్ అయితే సబ్మిట్ చేసేయండి. సో దాని ద్వారా మీరు సెకండ్ టైం అంటే సీజన్ 2కి కూడా మీకు ఎటువంటి మనీ లేకుండా మీరు డైరెక్ట్గా అయితే ట్రయల్స్ ఇవ్వచ్చు అనమాట. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఎవరు మిస్ అవ్వమాకండి. సో అయితే మరి ఇంకా దీని గురించి అయితే ఇదే ప్రస్తుతానికైతే అప్డేట్ ఇచ్చేవాళ్ళు. సో దీని అయితే ఎవరు మిస్ అవ్వమాకండి. మళ్ళీ లేదంటే మీరు మళ్ళీ 1100 వేస్ట్ చేసుకోవాల్సి వచ్చింది రిజిస్ట్రేషన్కి. సో మీరు లాస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు కదా, సో దానికి ఇదొక్కటే రూల్. సో మీరు ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ చేశారంటే మీకు బ్యాట్ అలాగే మీ ఫ్యామిలీ కార్డు అది కూడా వచ్చింది. సో ఈ రెండు కనుక మీ దగ్గర ఉంటే రేపు సీజన్ 2 ట్రయల్స్కి వెళ్ళేటప్పుడు మీరు డైరెక్ట్గా వాళ్ళకి ఆ ఫ్యామిలీ కార్డు చూపించారంటే ఆ నెంబర్ బట్టి వాళ్ళు మీకు ఫ్రీగా అయితే ట్రయల్స్ ఇవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో అందుకని ఇప్పుడే వెళ్ళి ఐఎస్పిఎల్ సైట్లోకి వెళ్ళి డైరెక్ట్గా దాన్ని అయితే ఫామ్ ఫిల్ చేసి దాని తర్వాత సబ్మిట్ చేయండి. వితిన్ నాకు తెలిసి 1 monthలోనే మీకు మొత్తం మళ్ళీ తిరిగి వస్తాయి బ్యాట్ అలాగే ఫ్యామిలీ కార్డు. సో ఈ రెండు వస్తాయి అనమాట. సో వాటిని రేపు ట్రయల్స్లో అయితే మీరు చూపించవచ్చు వాళ్ళకి. సో ఇదిగోండి, పొలం చూస్తున్నారు కదా, ఇది మాదే అనమాట. సో ఇది కాటన్ వేసాము. సో కాటన్ మీ అందరికి తెలుసు కదా, కాటన్ వల్ల యూజ్ ఏందో. మనకి బట్టలు అన్నీ తయారు చేసేది ఇవన్నీ కాటన్తోనే. సో మీ అందరికీ తెలుసు అనుకుంటున్నాను. సో అయితే మరి ఇంకా దీని గురించి ఒకసారి మాట్లాడుకుంటే మనం కాటన్ గురించి మీ అందరికీ తెలిసిందే, రైతుల పరిస్థితి ఎలాగుండిద్ది అనేది. సో అయితే మరి వాళ్ళకి చాలా కష్టం అండి. ఇప్పుడు రైతులు అంటే ఫార్మర్స్ అనుకుంటాం కానీ చాలా కష్టం వాళ్ళకి. ఇప్పుడు ఫస్ట్లో ఎప్పుడో నాకు తెలిసి June Julyలో వీటికి సోయింగ్ సీడ్స్ అని, దాని తర్వాత పెస్టిసైడ్స్ అని, దాని తర్వాత యూరియా అని, వీటన్నిటికీ వీళ్ళకి ఎప్పుడో June Julyలో పెట్టుబడి పెడితే వీళ్ళకి ఈల్డ్ వచ్చేది డిసెంబర్లో వచ్చేది నాకు తెలిసి. సో అప్పటి వరకు కూడా వీళ్ళకి ఎటువంటి ఇన్కమ్ ఉండదు. ఇక వచ్చిన దానికి పెట్టడమే అనమాట. సో ఇలా ఉండేది ఫార్మింగ్ అంటే అంత ఈజీ కాదు, ఒక బిజినెస్ టైప్. కాకపోతే వచ్చిద్దో రాదో తెలియదు దీంట్లో. సో అలాగుండిద్ది. మరి దీంట్లో మరి ఫస్ట్ ఒక్కోసారి మొక్కలు ముందే లెగిసిపోవచ్చు, అంటే ఏదన్నా పెస్టిసైడ్స్ వచ్చి, లేదంటే వాటర్ లాగింగ్ కండిషన్స్ ఉంటాయి, అంటే ఎక్కువ రెయిన్ పడినప్పుడు నీళ్ళు ఉండిపోతాయి పొలాల్లో. సో అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా చాలా ఇబ్బంది అవుద్ది. దాని తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మళ్ళీ వీటికి పెస్టిసైడ్స్ కొట్టాల్సి వచ్చింది, ఎందుకంటే పెస్ట్లు అలాగే డిసీజులు అటాక్ అవుతాయి. సో అలాంటి సిచ్యువేషన్లు కూడా వస్తాయి మరి. సో ఇవన్నీ తట్టుకొని మరి చేస్తారు ఫార్మింగ్ అంటే. మీ అందరూ తెలిసిందేలే దీని వెనకుండే కష్టం. సో అయితే ఇదండి మరి. ఇక ఐఎస్పిఎల్ మళ్ళీ చెప్తున్నాను, ఐఎస్పిఎల్ ట్రయల్స్కి అయితే మళ్ళీ ఆ ఫామ్ని అయితే ఫిలప్ చేయండి. లేదంటే మీకు మళ్ళీ ఇంటికి బ్యాటు అలాగే మెంబర్షిప్ కార్డు రాకపోయిందంటే మళ్ళీ రేపు 1100 కట్టాల్సి వచ్చింది మీరు. సో ఇది గుర్తుపెట్టుకోండి.